పెళ్లి జరుగుతుంటది. ఫోటోగ్రాఫర్‌ల హడావుడి చాలా ఎక్కువుంటది. మళ్ళొకసారి మూడేస్తుంటే గూడా ఇటువైపు నుంచి ఇట్లా వాళ్ళు మొత్తం వాళ్ళే డిసైడ్ జేస్తుంటారు. సినిమా ఇప్పుడు ఒకప్పుడు అయ్యగారు డిసైడ్ జేస్తే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్‌లు డిసైడ్ జేస్తున్నారు పెళ్లెలా జరగాలనేది. ఇది ఏమన్నా దోషాలకు కారణం అవుతదా? దీనికి దోషాలకేం సంబంధం లేదండి హ్మ్. వాస్తవంగా. ఆ! ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే మెమోరీస్, అవును. మెమోరీస్ హ్మ్. రేపు మనవడు, మనవరాలొచ్చే టైం వరకు ఆ ఆల్బమ్ చూసుకున్నా, ఆ వీడియోస్ చూసుకున్నా అవును. అదొక రకమైన తృప్తి కలుగుతది. అవును. తప్పేం కాదది. ఓకే. నేను ఫోటోగ్రాఫర్‌లను కూడా ఇక్కడ తప్పు పట్టేదేం లేదు. ఓకే. నేనేం చెప్తున్నానంటే, ఈ ఫోటోగ్రాఫర్‌లకి ఈ దీని ముఖంగా నేను చెప్పాలనుకునేదేంటంటే, దయచేసి ఈ షూస్ ఏసుకొని మండపంలోకి ఎక్కకండి. ఓకే. రెండోది ఫోటోలు తీసుకుంటా మీ కాళ్ళని అయ్యగార్లకు తగిలియకండి. ఓకే. ఇది చాలా చెండాలమైన విషయం. ఓకే. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఆ! నా క్లోజ్ ఫ్రెండే కూడా. నేను హ్మ్. వాళ్ళకి కూడా చెప్తాను. మీరు చెప్పులు కింద ఇప్పి పైన మండపంలోకి ఎక్కండి. ఆ! అయ్యగారికి కాళ్ళు తగిలియకండి హ్మ్. దయచేసి. ఎందుకంటే ఇటు బెండయ్యి, అటు బెండయ్యి ఎట్లా పడితే అట్లా పిచ్చి అవును. పిచ్చిగా అవును. చేస్తుంటారు. అవును.